సో హలో గైస్, ఈ రోజు ఎపిసోడ్లో రివ్యూ కాదు, ఇది డిస్కషన్లా చేద్దాం. సో మెయిన్ 2-3 పాయింట్లోనే మాట్లాడదాం. కళ్యాణ్ క్యాప్టెన్ అయిపోయాడు భయ్యా. మొత్తానికి క్యాప్టెన్ అయిన విధానం కానీ లేకపోతే తనుజ వల్లే క్యాప్టెన్ అయ్యాడా, మీరు అలా అనుకుంటున్నారా? కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ క్యాప్టెన్ అయినందుకు మీరు ఎలా ఉన్నారు, హ్యాపీయా కాదా, అది కూడా కామెంట్ చేయండి. రేపు నాగార్జున గారు కళ్యాణ్ని విపరీతంగా పొగడబోతున్నారు. ఒక లెవెల్లో ఎలివేషన్ ఇస్తారనమాట. ఏమంటారు తెలుసా నాగార్జున గారు రేపు శనివారం ఎపిసోడ్ రేపు, ఎందుకంటే ఈరోజు షూటింగ్ అయిపోయింది కాబట్టి మనకు తెలిసి ఏటంటారో. ఏమంటారు తెలుసా కళ్యాణ్కి? కళ్యాణ్, నువ్వు మొదటి 2 వారాల్లో ఎంత దారుణమైన అంటే ఆ గేమ్ ఉన్నదో, ప్రియాతో పక్కన నించొని ఎలిమినేషన్ రౌండ్ వరకు వెళ్ళిన నువ్వు ఇప్పుడు అందరంత దూరంలో అంటే ఎక్కడో పైకి వెళ్ళిపోయావు, గ్రాఫ్ ఎక్కడికో పెంచుకొని వెళ్ళిపోయావు అన్నట్టుగా మాట్లాడతారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చెప్పినట్టు కాకపోయినా ఇవే పాయింట్లు వేరే విధంగా మాట్లాడొచ్చు. మనకు అప్డేట్లు అలాగే వస్తాయి కాబట్టి అలాగే చెప్తున్నాను. సో అందరంత దూరంలో గ్రాఫ్ పెంచుకొని వెళ్ళిపోయావని చెప్పి ఒక లెవెల్లో ఎలివేషన్ ఇస్తారు కళ్యాణ్కి. ఇది చాలా ప్లస్ అవబోతుంది కళ్యాణ్కి. సో ఈ రోజు ప్లస్, రేపు ప్లస్ 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 వేసుకొని వెళ్ళిపోతున్నాడు రోజుకు ఒక ఎపిసోడ్ లో కళ్యాణ్. సో విన్నర్ మెటీరియల్ అయ్యే ఛాన్స్ ఉంది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక కూడా గట్టి పోటీ ఇస్తాడేమో అని ఎక్కడో కొడుతుంది. సో ఇప్పుడు కళ్యాణ్కి అయితే ఇలా జరుగుతుంది. సో కళ్యాణ్ క్యాప్టెన్ అవడం ఎలాగ అనిపించింది, హౌస్ మేట్ డెసిషన్ వల్ల క్యాప్టెన్ అయ్యాడు, అది మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఇక్కడ తనుజ విషయానికి వద్దాం, దివ్య విషయానికి వద్దాం. తనుజ దివ్య ఏంట్రా అంటే, తనుజకి దివ్య నుంచి హెల్ప్ వచ్చింది, బట్ దివ్యకి తనుజ నుంచి తిరిగి హెల్ప్ రాలేదు. సో దివ్య అక్కడ హట్ అవడంలో తప్పే లేదు. అసలు ఏం జరిగిందంటే, బాత్ టబ్ టాస్క్ జరిగింది. ఆ బాత్ టబ్ టాస్క్ లో గెలిస్తేనే క్యాప్టెన్సీ కంటెండర్ గా నువ్వు వెళ్తావు. సో అలాంటప్పుడు బర్నీ గారు తనుజకి సపోర్ట్ చేస్తారనే విషయం అందరికీ తెలుసు, సపోర్ట్ చేశారు. అంతేకాకుండా దివ్యను కూడా సపోర్ట్ చేయడానికి అడిగారు. అక్కడ దివ్య కూడా సక్సెస్ఫుల్ గా తనుజకి సపోర్ట్ చేసింది. బర్నీ గారు అడిగారని ఒకే ఒక కారణంతో తనుజకి హెల్ప్ చేసింది. ఏం హెల్ప్ చేసింది? ఒక్క బకెట్ కూడా నీళ్ళు వంపలేదు తనుజ దాంట్లో. సో ఇది బిగ్గెస్ట్ హెల్పే కదా, అంతకన్నా పెద్ద హెల్పే ఉండదు. ఎందుకంటే నీళ్ళే నువ్వు వంపనప్పుడు నీళ్ళు తోడాల్సిన పని ఉండదు కదా. సో అక్కడ తనుజకి పెద్ద హెల్ప్ చేసినట్టే దివ్య. బట్ ఇక్కడ దివ్య విషయానికి వచ్చేసరికి తనుజ నుంచి ఆ హెల్ప్ రాలేదు. సో ఇక్కడ దివ్య హట్ అవడంలో తప్పలేదని ఎందుకంటున్నానంటే, క్యాప్టెన్సీ టాస్క్ లో ఆ బల్బులు ఆపే టాస్క్ లో తనుజకి బ్లైండ్ ఫోల్డ్ సంజన తీసినప్పుడు తనుజకి 3 ఆప్షన్లు ఉన్నాయి. ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ దివ్య, వీళ్ళ ముగ్గురులో ఎవరిదో ఒకరు బల్బు ఆపాల్సిందే. సో ఇప్పుడు తనుజ విషయంలో ఆలోచిద్దాం. కళ్యాణ్ అక్కడ ఉన్నాడు, ఈ వీక్ అంతా కలిసి ఆడిన టీమ్మేట్. సో కళ్యాణ్ అక్కడ ఉన్నాడు, కళ్యాణ్ ఆపదు, ఆపితే బాగోదేమో అని అనేసి ఏమైనా అనుకోవచ్చు, వాళ్ళ ప్లాన్లు వేసుకోవచ్చు, తప్పలేదు. సో కళ్యాణ్ ఆపదు. ఇమాన్యుయల్ ఆపినా పర్లేదు, కానీ దివ్య ఆపింది కదా, ఇక్కడ దివ్యకి హట్ అయింది. ఎందుకంటే దివ్యయే క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి హెల్ప్ చేసింది లాస్ట్ టాస్కే. అంటే నీకు తనుజకి ముందు టాస్క్ లో హెల్ప్ చేసి నువ్వు ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ ఆడుతున్నావు అంటే కారణం నేను. అలాగే నాకు హెల్ప్ చేయకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంది, నన్నే తీసింది అని చెప్పి దివ్య హట్ అవడం తప్పే లేదు. అలాగని ఇమాన్యుయల్ కూడా ఒక్క బకెట్ కూడా వేయలేదు తనుజ దాంట్లో. సో ఇమాన్యుయల్ కూడా తనుజ తీయలేదు. తనుజ పరిస్థితి అలాగే ఏడిసింది ఈ రోజు పాపం. సో తనుజ ఇమాన్యుయల్ కూడా తీయలేదు. సో ఎట్నుంచి పోనీ ఎవరిది తీయాలి? కళ్యాణ్దే తీయాలి. కళ్యాణ్ది తీసిన అయిపోయింది కదా. కళ్యాణ్కి ఆల్రెడీ సాక్రిఫైస్ చేసింది కదా సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి. సో మళ్ళీ నువ్వు కెప్టెన్ గా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. సో కళ్యాణ్ తీసిన అయిపోయేది. సో ఈవిడ చేసిన మిస్టేక్ అదే. సో దివ్య హట్ అయింది, హట్ అవడంలో తప్పేలేదు. చేసింది ఏదో పని చేసింది కదా, తనుజ చేసింది కూడా తప్పలేదు. దివ్యాన్ని తీయకూడదు అంటారా అని అడగొచ్చు, తీయొచ్చు, తప్పలేదు తనుజది. కానీ తనుజ మళ్ళీ ఎక్కడ బ్యాడ్ అయిపోతుందేమో జనాల్లో, అంటే ఏంటి దివ్య ఇప్పుడే కదా హెల్ప్ చేసింది, నన్ను క్యాప్టెన్సీ టాస్క్ ఆడడానికి కారణమే దివ్య కూడా ఒక వ్యక్తి, అలాంటిది నేను దివ్యాన్ని తీసేనేటి, నేను బ్యాడ్ అయిపోతానేమో అని చెప్పి ఆవిడకి మైండ్లో అనిపించింది ఏమో. కానీ వెంటనే వెళ్ళి మోకాళ్ళ వేసి ఆ దివ్య దగ్గర సారీ చెప్పడం, ఇంకొకసారి ఇలా చెయ్యనని అనడం, ఏవేవో అడుగుతుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తుంది. ఇదంతా దేనికి? ఇంత నువ్వు దివ్యాన్ని ఎంత తీసినందుకు ఇంత ఏడుపు, ఇంత హట్ అవుతున్నావు అంటే మరి దివ్యాన్ని తీయడం ఎందుకు? ముందే ఆ కళ్యాణ్ ఎవరినో తీసేసి సరిపోద్ది కదా. ఎందుకంటే కళ్యాణ్కి ఆల్రెడీ నువ్వు సాక్రిఫైస్ చేసావు, మళ్ళీ ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ లో నువ్వు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా కూడా ఒక పాయింట్ ఉంది. బట్ అలాగని దివ్యాన్ని తీసిందని తనుజంతు కూడా తప్పట్లేము, అది గేమ్ అది. సో అలాగే జరిగింది. మొత్తానికి లాస్ట్ కి తనుజ అండ్ కళ్యాణ్ మిగులుతారు. హౌస్ మేట్ డెసిషన్ ప్రకారం కళ్యాణ్ అయితే క్యాప్టెన్ అయిపోయాడు. సో ఈ విషయంలో మాత్రం దివ్య కరెక్టే. తనుజ అక్కడ వెళ్ళి సారీ చెప్పడం, ఏడవడం, ఇవన్నీ నాకు ఎందుకో జనాల్లో బ్యాడ్ అవుతుందని చేసిందేమో అని అనిపిస్తుంది. మీకేమనిపించిందో జెన్యూన్ గా కామెంట్ చేయండి. మీరు కూడా రివ్యూవర్సే, మీరు కూడా రివ్యూ ఇవ్వండి, తప్పేం లేదు, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవి నాకు మెయిన్ ఇంపార్టెంట్ అనిపించినవి. ఇంకేటనిపించింది, ఫ్లోరా గురించి మనం మాట్లాడాలి. ఫ్లోరా సంచాలకుగా చేస్తే ఏంటి భయ ఈ దారుణం. రేపు ఫ్లోరాకి పెద్ద వెయిట్ పొడబోతున్నారేమో బిగ్ బాస్ టీమ్ అని గట్టి కొడుతుంది, అదేదో చెప్తాను. బట్ ఇక్కడ సంచాలకుగా మాత్రం ఫ్లోరా అట్టర్ ఫెయిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని అక్కడ టచ్ అయ్యింది, హెల్ప్ సపోర్ట్ తీసుకున్నాం అని అనేసి నేను తీసేయడం అస్సలు చెప్తాది, పనికిమాలిన నిర్ణయం అది. ఎందుకంటే సపోర్ట్ తీసుకోవడం ఏంటి అసలు?
అసలు ఆ బిగ్ బాస్ చెప్పిన టాస్క్ ఏంటి, ఆ టబ్లో పడుకొని ఉండాలి, లేచి కూర్చుంటే అవుట్ అయిపోతారు అని చెప్పారు. అక్కడ కాల్ తగిలింది, పొట్టిగా ఉంటారు సుమన్ అన్న, ఆ చేతులు కూడా కట్టారు అక్కడ తాళ్ళతోని, కొంచెం కిందకి తగులుతారు, కాల్ తగులుతుంది, తప్పులేదు. అయినా సరే సుమన్ ఏమంటున్నాడంటే తగలలేదు 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 అని. ఫస్ట్ టైం సుమన్ చాలా 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 స్టాండ్ తీసుకున్నారు తన మీద తాను, తన కోసం తాను చాలా గట్టిగా డిఫెండ్ చేసుకున్నారు అనిపించింది. రేపు నాగార్జున గారు కూడా పొగుడుతారు ఈ విషయం మీద. ఇది ఇలా జరుగుతుంది. సో ఇక్కడ ఫ్లోరా అయితే అట్టర్ ఫ్లాప్ సంచలకగా. మీకేమనిపించింది కామెంట్ చేయండి. అలాగే మొన్న అలాగే బెడ్ టాస్క్ లో బర్నీ గారు ఫస్ట్ పడిపోతారు, కానీ డీమన్ పవన్ అవుట్ చేసింది ఫ్లోరా. సో సంచలగా అట్టర్ ఫెయిల్. సో ఇది ఈరోజు జరిగిన కొంచెం మెయిన్ పాయింట్స్ అయితే. అండ్ ఇమాన్యుల్ ప్రతి దాంట్లో కామెడీ చేయడం ఎలా అనిపించిందో నాకైతే నచ్చట్లేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ప్రతి విషయంలో అక్కడ సుమన్ అవుట్ అయిపోయి అక్కడ కూర్చొని ఉంటే సుమన్ దగ్గరికి వెళ్ళి పులి అది ఇది అని చెప్పి అక్కడ కామెడీ చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ ప్రతి దాంట్లోని అక్కడ సంజన బల్బ్ కెప్టెన్సీ టాస్క్ లో ఎమాన్యుల్ ని ఫస్ట్ పిలిచిందని చెప్పి అక్కడ ఎమాన్యుల్ మళ్ళీ కామెడీ చేసుకుంటూ ఉంటున్నాడు. ఇలాగే కామెడీ చేసుకుంటూ పోతే ఇంకంతే బిగ్ బాస్ గేమ్ అనేది కామెడీ అయిపోద్ది ఎమాన్యుల్ కి. సో నాకైతే ప్రతి విషయంలో కామెడీ చేయడం నాకు నచ్చట్లేదు. మీకేమనిపించింది కామెంట్ చేయండి. రేపు సాటర్డే ఎపిసోడ్ అప్డేట్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం. నాగార్జున గారు విపరీతంగా ఎలివేషన్ ఇస్తారు, అది మీకు ఆల్రెడీ చెప్పాను. కళ్యాణ్కి విపరీతమైన ఎలివేషన్ ఉంటుంది, ఇందులో నో డౌట్. అప్రిషియేట్ కూడా చేస్తారు. తనుజాన్ కూడా అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగా గేమ్ ఆడిందని చెప్పి. సో తనుజాన్ కూడా అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే బాత్ టాస్క్ లో కూడా అంతసేపు నీటిలో ఉన్నది కాబట్టి. సో అప్రిషియేట్ చేస్తారు. ఇలాగ అయిపోయిన తర్వాత తనుజాని కన్ఫెషన్ రూమ్ పిలుస్తారు భయ్య. దేనికి పిలుస్తారంటే క్యాప్టెన్సీ టాస్క్ లో బర్నీ గారు ఏదో ఫౌల్ చేస్తారంట, ఆ ఫౌల్ వీడియో చూపిస్తారంట తనుజకి. సో తనుజని కన్ఫెషన్ రూమ్ పిలుస్తారు, అది అలా జరుగుతుంది. అది ఏంటనేది మొత్తం క్లియర్ గా మీకు చెప్పను, పైపైన టచ్ చేస్తాను, మీరు ఎపిసోడ్ చూసి ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతారు. సో ఇది ఇలా జరిగింది. తర్వాత సుమన్ గారు కూడా పొగుడుతారు, ఫస్ట్ టైం నీ మీద నువ్వు డిఫెండ్ చేసుకున్నావు, స్టాండ్ తీసుకున్నావు అని చెప్పి. అలాగే బర్నీ గారివి 2 వీడియోలు ప్లే చేస్తారు. ఏంటంటే బెడ్ టాస్క్ జరిగినప్పుడు శ్రీజన్ పట్టి ఇసిరిసారు కదా మాట్లాడుతున్నప్పుడు, సో అదొకటి, దాని గురించి ఒకటి మాట్లాడతారు. అంతేకాకుండా డీమోన్ పవన్ బర్నీ వీళ్ళిద్దరిలో బర్నీ కింద ఫస్ట్ పడిపోతే బర్నీ నేను పడలేదు పవనే పడ్డాడు అని దబాయించాడు కదా. సో ఆ వీడియో కూడా ప్లే చేస్తారు. బర్నీ ఇక్కడ తన మిస్టేక్స్ ఒప్పుకుంటారు, సారీ సార్ నేనే తప్పు చేశాను అది అన్నట్టుగా అక్కడ ఒప్పించుకుంటారు. ఇది ఇలాగ అయిపోద్ది. నాగార్జున గారు బర్నీ గారికి ఒక పెద్దది ఇదే వేస్తారనమాట. బర్నీ బీబీ అంటే బిగ్ బాస్ కాదు, బీబీ అంటే బాండ్స్ బర్నీ అని చెప్పి ఒక మాట అంటారనమాట. సో అది అలా జరిగింది, ఎందుకంటే బాండ్లు పెట్టుకొని నా అన్న కూతురు. అవును భయ్యా, కొంపతీసి ఇప్పుడే 2 కూతుర్లు ఉన్నారు, తనుజ దివ్య. బర్నీ గారికి 3వ సారి తండ్రి కాబోతున్నారు అని మనం మాట్లాడుకోలే ఏంటి కొంపతీసి వైల్డ్ కార్డ్స్ వచ్చాక? అంత పని చేయకండి బర్నీ గారు, పుణ్యం ఉంటది. ఏమో చూద్దాం, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో అప్డేట్ అయితే ఇలా జరుగుతుంది. అంతేకాకుండా ఇంకేటి ఉన్నాయి అప్డేట్లు, నాతో ఇదే తనలో రాసుకోలేదు, ఏది చేయలేదు, అలాగే ఏదో మాట్లాడేస్తున్నాను. తర్వాత అప్డేట్లు సో ఇప్పుడు వరకు జరిగినవి ఇవి గుర్తున్నవైతే. రేపు ఫ్లోరా గారికి అన్యాయం జరగబోతుంది, రీతు కోసం బీబీ టీం అన్యాయం చేయబోతున్నారా అని ఎక్కడో కొడుతుంది. ఎందుకు అంటే పవర్ అస్త్ర టాస్క్ అని ఒకటి జరుగుతుంది, ఆ పవర్ అస్త్ర గెలుచుకునేది ఇమాన్యుల్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు తీసేయాల్సి వస్తుంది. ఆ టాస్క్ మీరు ఎపిసోడ్ చూసి ఇంట్రెస్టింగ్ ఫీల్ అవ్వండి భయ్య. మొత్తానికి పవర్ అస్త్ర గెలుచుకుంది ఇమాన్యుల్. సో ఇక్కడ ఇమాన్యుల్ గెలుచుకున్నాడు కాబట్టి ఆ పవర్ అస్త్ర అంటే డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది, ఎవరినైనా సేవ్ చేయొచ్చు ఇమాన్యుల్ అని ఏమైనా ప్లాన్ చేసి రీతుని ఎలిమినేషన్ లో పెట్టేసి సంజనాన్ని కాపాడేసి రీతుని ఫ్లోరాని ఎలిమినేషన్ లో పెట్టినప్పుడు ఎవరిని కాపాడుతానంటే ఆ పవర్ అస్త్ర ఏమైనా యూజ్ చేసి రీతుని ఇమాన్యుల్ కాపాడే అవకాశం ఉంటుంది. సో ఆ పరంగా రీతుని మనం ఇంట్లో ఉంచొచ్చు అని బీబీ టీం ప్లాన్ వేసింది అని ఎక్కడో కొడుతుంది భయ్య, గట్టి కొడుతుంది. సో పవర్ అస్త్ర ఇమాన్యుల్ దగ్గర ఉంది, డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటది. అది ఇమాన్యుల్ కాపాడుతాడా లేదా అనేది చూడాలి. ఫ్లోరాకి అయితే గట్టి వేట పడబోతుంది, ఎందుకంటే ఓటింగ్ లో ఫ్లోరాకి రీతు కన్నా పైనే ఉంది. కానీ రీతుని ఇక్కడ ఉంచితే లవ్ ట్రాక్ ఇవన్నీ నడుస్తాయి కాబట్టి రీతుని ఉంచుదాము, ఫ్లోరాని పంపించేద్దాం, ఫ్లోరా వల్ల ఉపయోగం లేదు అని చెప్పి బీబీ టీం ఆలోచిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. నాకైతే ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని అనిపిస్తుంది, ఎందుకంటే ఓటింగ్ లో ఎవరు లాస్ట్ ఉంటే వాళ్ళని పంపిస్తే కరెక్టే. బట్ అక్కడ రీతు డౌన్ లో ఉన్నా సరే ఫ్లోరానే బయటికి పంపించేస్తే మాత్రం ఇది చాలా చాలా పెద్ద అన్యాయం. సో ఇది అయితే మాత్రం మనం ఒప్పుకోకూడదు, ఒప్పుకోకపోయినా మనం చేయలేం అనుకుంటే అది వేరే విషయం. మీ ఒపీనియన్ ఏంటి జెన్యూన్ గా కామెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ అప్డేట్ల గురించి కాసేపు పక్కన పెడదాం భయ్య. డీమోన్ పవన్ గురించి కాసేపు మాట్లాడదాం. నాకు చాలా బాధ వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమోన్ పవన్ ఎంత కష్టపడి తన ప్రాణం పెట్టి ఆడుతుంటే ఈ రోజు బాత్ టబ్ టాస్క్ లో ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు. బకెట్ తో నీళ్లు ఉంపలేదు, అంటే ఆ పైప్ తో నిండిపోయింది, అలాగా హెల్ప్ చేయలేదు. దరిదాపులు కూడా వెళ్ళలేదు, పవన్ దగ్గర కూడా వెళ్ళలేదు ఎవరు. అయినా సరే పవన్ కామ్గా లేచిపోతాడు, అందరితో మాట్లాడతాడు, నాకు ఇలాగ అన్యాయం జరిగిందని యాడ్, తనుజలాగా వెళ్ళి యాడ్,
హెల్ప్ చేయలేదు, సపోర్ట్ చేయలేదని చెప్పి చూసారా, తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ లో ఆవిడకి సపోర్ట్ రాలేదని తర్వాత కిచెన్ లోకి వెళ్ళి నాకు ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు సపోర్ట్ అని అరుస్తున్నారు, తర్వాత ఏడ్చారు. ఇవన్నీ డీమన్ పవన్ దగ్గర లేవు. రీతు కూడా అలాగే ఆ టాస్క్ లో ఓడిపోయిన మరుక్షణం వెళ్ళి బాత్రూమ్ ఏడ్చేస్తుంది. మరీ మహానట్లాగా అలాగే ప్రతిదానికి ఆడటం కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ డీమన్ పవన్ ని మెచ్చుకోవాలి భయ్య, చాలా చాలా ప్రాణం పెడుతున్నాడు ఈ సీజన్ కింగ్ టాస్క్ లో, డౌటే లేదు. అంత ప్రాణం పెడుతున్న బయట ఒక్కడు కూడా డీమన్ పవన్ గురించి మాట్లాడట్లేదు. నాకు తెలిసింది ఏంటంటే అతను పిఆర్ లేదంట. సో పిఆర్ లేకపోవడం వల్ల అతనికి మైనస్ అయిపోతుంది. ప్లస్ రీతు వల్ల, మెయిన్ రీతు వల్ల బాబు. రీతు రేపు వెళ్ళిపోతే డీమన్ పవన్ కి కళ్యాణ్ కి గట్టి పోటీ ఉంటది, అందులో డౌటే లేదు విన్నర్ కి. ఈవిడేట్రా అంటే రీతు వల్ల డీమన్ పవన్ గేమ్ కూడా సర్వనాశనం అయిపోతుంది. అంత కష్టపడి ఆడుతున్నా బయట ఒక్క మీమ్ పేజీలు కానీ ఎవరు డీమన్ పవన్ ని హైప్ చేయట్లేదు. ఎందుకు చెప్పనా, ఆ రీతు కోసమే డీమన్ పవన్ అక్కడ పులిహోర కలపడం అది జనాలకు నచ్చట్లే. సో అది డీమన్ పవన్ చేసిన బ్లండర్ మిస్టేక్. ఆ రీతుని దగ్గర దూరం పెట్టమంటే పెట్టడు, గేమ్లు బాగా ఆడుతున్నా ఉపయోగం లేకుండా పోతుంది. సో అక్కడ ఆ విషయంలో అయితే నాకు బాధ కనిపించింది. బట్ రీతు విషయంలో మాత్రం బాధపడకూడదు డీమన్ పవన్ మీద, ఎందుకంటే రీతు వెనకదలే తిరుగుతాడు, రీతు కోసమే గేమ్ ఆడుతానని తనే ఒప్పుకున్నాడు. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను చూడండి, కావాల్స్తే మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఫాలో అయిపోతే అక్కడ అన్ని ఉంటాయి. సో ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి డీమన్ పవన్ గురించి, అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజు వీడియో అయితే ఇది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అప్డేట్లు కూడా ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా అప్డేట్లు ఉంటాయి, అది డిస్క్రిప్షన్ లో లింక్ ఫాలో అయిపోతే మీరు ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో, అక్కడికి వచ్చేయండి మాట్లాడుకుందాం. సో అది మ్యాటర్ అనమాట. ఈ రోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.